అందరికీ నమస్కారం. నేను తహసీల్దార్ కొల్లిపర. ఈ జనగణనకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనకి స్టార్ట్ చేసిందో దానికి సంబంధించి మన కొల్లిపర మండలంలో ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ ఇండ్ల జాబితాని మనం లెక్కించడం జరుగుతుంది. దీనికి సంబంధించి సచివాలయ సిబ్బందిని మనం నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి 200 ఇళ్లకి ఒక సచివాలయ సిబ్బందిని మనం అలొకేట్ చేసాం. ఇట్లా దాదాపు మనకు 97 HLBs వచ్చినాయి, అంటే హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ వచ్చినాయి. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే May 1 నుంచి May 30 వరకు జరుగుతుంది. దీనికి ముందు సెల్ఫ్ ఎన్యూమరేషను ఏదైతే ఈ ఇండ్ల జాబితాని నమోదు చేయడం అనేది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్నా ముందు అంటే మన స్వయంగా మనమే ఎంటర్ చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్. దానికి సంబంధించి April 16 నుంచి April 30 వరకు జరుగుతుంది. దీనికి సంబంధించి ఏం చేయాలి అంటే ఇంటి పెద్ద లేకపోతే ఎవరన్నా ఆ కుటుంబంలో కొంచెం మొబైల్ వాడే వ్యక్తి సెన్సెస్ సంబంధించి ఇండ్ల డిజిటల్ జనగణనలో మనం పబ్లిక్ ఎక్కడ స్వీయ గణన ఎక్కడ చేయాలి అనేది ప్రతి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎలా చేయాలని ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. దానికి సంబంధించి చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు తెలియజేస్తానండి. ఎట్లా అంటే మనం దీనికి సంబంధించి sc.census.gov.inలో లాగిన్ అయితే మనకి మన ఇంటి గణన మనమే చేసుకోవచ్చు స్వయంగా. దానికి సంబంధించి ఫస్ట్ మీరు రాష్ట్రం సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత కుటుంబ యజమాని ఎవరి ఇంటి పెద్ద అయితే వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు. ఈ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసుకోవాలి. దానికి ముందు లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, తెలుగు ఆర్ ఇంగ్లీష్. మీరు ఏది కంఫర్టబుల్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత మన జిల్లా పిన్ కోడ్, గ్రామం, పట్టణం వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పిన్ కోడ్ కొంచెం గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం మనం మ్యాప్లో కూడా ట్రాక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక 34 ప్రశ్నలు ఉంటాయి మన ఇంటికి సంబంధించి. మన ఇంటి డోర్ నెంబర్ ఎంత, నెక్స్ట్ ఇంటికి ఫ్లోరింగ్కి ఏం వాడారు, కింద రూఫ్ ఏం వాడారు, గోడలు ఎలా ఉన్నాయి, మనకి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఉందా, ఎలక్ట్రిసిటీ ఉందా, డ్రైనేజ్ ఉందా, టాయిలెట్ ఉందా, ఇట్లా మన ఇమ్యూనిటీస్కి సంబంధించి ప్రతి ఒక్క వివరాలు దాదాపు 34 అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నిటిని జాగ్రత్తగా 1 by 1 ఫిల్ చేసి ఫైనల్గా ప్రివ్యూ ఒకసారి చూసుకొని సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి హెచ్ నెంబర్తో కూడిన 11 అంకెల సంఖ్య వస్తుంది. దాన్ని జాగ్రత్తగా నమోదు చేసి మీరు ఒక బుక్లో పెట్టుకున్నట్లయితే May 1 నుంచి మన సిబ్బంది వస్తారు మీ ఇంటికి. వచ్చినప్పుడు ఈ నెంబర్ ఇస్తే ఈ డేటా అంతా మీకు వాళ్ళకి ఎన్యూమరేటర్కి ప్రీ పాపులేట్ అవుతుంది. ఒకసారి వెరిఫై చేసుకొని చిన్న కరెక్షన్ ఏమంటే చేస్తారు, లేదంటే డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే ఇమీడియట్గా మీ ఎన్రోల్మెంట్ కంప్లీట్ అవుతుంది. అంటే ముందే చేసుకున్నట్లయితే చాలా ఇష్యూస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్యూమరేటర్ కూడా కంప్లీట్ చేయగలుగుతారు. అయితే దీనికన్నా ముందు, ఎందుకంటే ఒక్కోసారి మీరు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే వివరాలు తప్పుగా చెప్పొచ్చు. దానికన్నా ముందు ఒకసారి వెరిఫై చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ని మీరు పరిశీలించుకున్నట్లయితే మీకు దీని మీద పూర్తి అవగాహన వస్తుంది. అలాగే మనం ఈజీగా నమోదు కూడా చేయవచ్చు. ఒకసారి ప్రజలందరూ కూడా, మన కొల్లిపర మండల ప్రజలందరూ కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.